హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అఖిల భారత రజక సంఘం ఆల్ ఇండియా అధ్యక్షుడు. ఆయన పేరు ఏంది, ఆయన అసలు ఈరోజు మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం, ఈ తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది, బీసీల రజకుల పరిస్థితి, అదేవిధంగా దేశంలో రజకుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆయన మాటలనే తెలుసుకుందాం. అనిలన్న నమస్తేనే. నమస్కారం అండి. అన్న బాగున్నావానే? బాగున్నాం. మొదటిగా కుమ్మెరల జరిగిన హత్య అనాలా, దాని లేకపోతే దాడి అనాలా, మీ రజక బిడ్డ మీద జరిగింది కదా, దాన్ని ఎట్లా చూడాలన్నా? ముందుగా ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినటువంటి A6 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు మొగ్గా అనిల్ కుమార్ రజక, అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నిన్న మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన మీద మీరు అడిగినారు కాబట్టి దాని గురించి వివరణ ఇస్తున్నా. అక్కడ జరిగింది ఎంత దారుణం అంటే, రాష్ట్ర చరిత్రలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి ఘటన. ఒక 2 నెలలు కూడా ఆరనటువంటి ఒక చిన్నారి మీద ఈ లోకాన్ని కూడా సరిగా చూడలేదు, కనుబొమ్మలు కూడా సరిగా ఆరలేదు. అటువంటి పాప మీద అగ్రవర్ణాలు కలిసి దాడి చేసి చంపడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు విచారణ పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్ప అక్కడ జరగలేదు, అదంతా అవాస్తవం అని చెప్పేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 8 మంది 9 మంది దాడి చేస్తే కేవలం 3 మాత్రమే తూతు మంత్రంగా నామమాత్రంగా అరెస్ట్ చేసి ఇంకా 5-6 మందిని కాపాడుతూనే ఉన్నారు. ఆ సంఘటన మీద అన్ని సంఘాలు, ఈరోజు రజక సంఘాలతో పాటు ఎస్సీ సంఘాలు, తర్వాత ఎస్టీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తీసుకొని చాలా కార్యక్రమాలు చేసినాము. అయినప్పటికీ ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదు. నిందితులను అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమం చేస్తూనే ఉంటాం. అంటే అదే ఉద్యమంలో మన మిమ్మల్ని గట్ల అరెస్ట్ చేసిరు అనుకుంటా, సెక్రటరియట్ ముట్టడికి పోతే. అవును, ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిజం చెప్తే కూడా కేసులు పెడతా ఉన్నారు. అంటే ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మార్చి వచ్చింది. ఇప్పటి వరకు కూడా 8 మందిని అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను కోఆర్డినేషన్ చేసి కార్యక్రమం నిర్వహించిన. ఆ కార్యక్రమం ద్వారా మేము చలో సెక్రటరియట్ చేస్తే మమ్మల్ని కూడా పశువులను అరెస్ట్ చేసినట్టే. ఈ మనం ఎట్లంటే గోవులను గిట్లా మందను గిట్లా తోలి మనం గేటుకు తాళం ఎట్లేస్తామో ఆ విధంగా వివరించి ఎక్కటోళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని డీసీఎంలలో ఎత్తేయడము, వాళ్ళు వివరించిన తీరు చాలా దారుణము. అక్కడ అంటే ప్రశ్నిస్తే అరెస్టులా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది? భారతదేశంలోనే ఉంది కదా. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. అటువంటి భారత రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తూ ఉంది. అరెస్టు చేయడం దారుణము. అయినా కూడా ఈ అరెస్టులకు బెదిరే రకం కాదు. ఆనాడు దొరల మీద, భూ పెత్తందారుల మీద పోరాడినటువంటి రజక ఐలమ్మ కుటుంబంలో వారసత్వ రక్తం పంచుకొని పుట్టినటువంటి వారసులం కాబట్టి ఈ అరెస్టులు మాకు కొత్త ఏం కాదు. గతంలో కేసీఆర్ గారు ఉన్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు అరెస్ట్ అయినాం, జైలు పాలైనాం. అయినా కూడా కొన ఊపిరిన్నంత వరకు, చివరి రక్తం పట్టున్నంత వరకు ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేస్తాము. ఈ అరెస్టులకు దేంట్లకు బెదిరేది లేదని చెప్పేసి తెలియజేసుకుంటాము. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? నెరవేర్స్తే ఎంతవరకు నెరవేర్చిందంటారన్న? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రజకులను పట్టించుకునేదే లేదు. ఇప్పటి వరకు పట్టించుకునేదే లేదు. అంటే నేను ఎవరికి ఇచ్చిన హామీలు వాళ్ళకి నెరవేర్చిన అది ఇది అని అంటారు రేవంత్ రెడ్డి, అదంతా అవాస్తవం అంటారా? మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడప దాటదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఆ విధంగా ఉంది. రజకుల కోసం ఏం చేసిన అనేది కాదు, రజకుల కోసం ఇంతవరకు ఏమైనా చేసినారా అనే దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పటి వరకు రజకుల గురించి పట్టించుకునేదే లేదు. రజకుల బతుకులు అర్ధవ్యర్థంగా మారినాయి. రాజకీయంగా మమ్మల్ని అనుగుదొక్కుతా ఉన్నారు. వాస్తవంగా కూడా రజకుల మీద దాడులు జరిగినా పట్టించుకునే నాదుడే లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము 6-7 సంఘటనలు జరిగినా ఇప్పటివరకు తూతు మంత్రంగా ప్రతిపక్ష పాత్ర పోషించి చూస్తూ ఊరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. సంక్షేమ పథకాలు కూడా రజకులకు అందింది ఏం లేదు. రజకులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయినాయి. చాలా ఉన్నాయి, 1-2 కాదు. ఈరోజు రజకులకు గత కేసీఆర్ గారి ప్రభుత్వం రజకుల స్థితిగతులను అర్థం చేసుకొని 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో చెప్పిండు. అవును, చాలా సందర్భాలు చెప్పిండు. ఇప్పటి వరకు
దాన్ని నెరవేర్చింది లేదు. ఇప్పటి వరకు కూడా గతంలో కేసీఆర్ గారు కట్టకపోతే కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి కేసీఆర్ తోటి బిల్లులు కట్టించిన నేనే 2-3 సార్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి చెలో అసెంబ్లీ నిర్వహించినాం. అయినప్పటికీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసిరు, అన్ని సంఘాలు కలుస్తున్నాయి, మేము కూడా కలిసినాము. ఎక్కడ కూడా ప్రభుత్వము మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలను తీసుకొని భోజనం చేసిన తర్వాత టిష్యూ పేపర్లను వాడతారు కదా, ఆ విధంగా చేతులు మూతులు దూడ్చుకోనికనే పనికొస్తుంది తప్ప పోయినప్పుడు చల్లగా మాట్లాడడము చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు రజకుల కోసము ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలను కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో చెల్లించలేదు. గ్రామ స్థాయిలలో హైదరాబాద్లో కావచ్చు ఒక్కొక్క ఇంటికి 50,000 1,00,000 బిల్లులు వచ్చి అంత ఉందా? ఎందుకంటే ఇప్పుడు 2023 నుంచి లెక్కేసుకోండి బ్రదర్. అంతకంటే ముందు ఎన్నికల కంటే ముందు కోడ్ వస్తుంది, 2-3 నెలల ముందే కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు మేము చేస్తామన్నా కూడా కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అప్పటి నుంచి చూసుకుంటే కూడా ఇప్పటి వరకు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 50,000 60,000 70,000 1,00,000 వరకు ఉంది. ఇప్పటి వరకు గ్రామాలలో విద్యుత్ అధికారులు వచ్చి రజకులను వేధిస్తూనే ఉన్నారు. బిల్లులు కడతారా లేకుంటే కట్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దీని మీద. నేను అనేది ఒకటే, చెప్తేనేమో బిల్లులు కడతామని చెప్పండి, లేకపోతే బిల్లులు కట్టమో మీరు కట్టుకోండి మేము కట్ చేస్తామన్న చెప్పాలి. రజకులను మభ్యపెట్టి బిల్లులు కట్టుకోకుండా విద్యుత్ అధికారులు వేధిస్తూ ఉన్నారు. 50,000 1,00,000 బిల్లులు వచ్చి మాకు టెన్షన్ అవుతా ఉంది. కడితేనేమో ప్రభుత్వం చెల్లించండి, అటు ఇటు కాకుండా కాలయాపన వేస్తే రేపు నాడు 2 లక్షలు 3 లక్షలు అయినాక రజకులు కట్టే పరిస్థితి ఉండదు. చేస్తేనేమో చేయాలి. ఎంతసేపు పెద్ద ఈరోజు గాంధీ విగ్రహం పెట్టడానికి క్యాబినెట్ మీటింగ్ అని నిర్ణయం తీసుకుర్రు. ఇది ప్రజాపాలన కదా, ఈ ప్రజలకు న్యాయం చేసే విషయం కదా. రజకుల పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అసలు ఈ తెలంగాణలో ఉన్న రజకులకి ఏం కావాలంటారన్న? తెలంగాణలో ఉన్నటువంటి రజకులకు ఒకటే డిమాండ్ ఉంది, చిరకాల కోరిక. గత 60 సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ మీద నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. దేశంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రజకుల జనాభా దామాషా ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని చెప్పేసి ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఆ డిమాండ్ మీద ఎన్నోసార్లు ధర్నాలు, ఎన్నోసార్లు రాస్తారోకోలు, ఎన్నోసార్లు చెలో అసెంబ్లీలు, ఎన్నోసార్లు వినతి పత్రాలు కూడా లెక్కలేనన్ని సార్లు ఇవ్వడం జరిగింది. గత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. అప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 2016లో ఇంకో విషయం చెప్తా బ్రదర్, 2016లో ఈయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేనే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా పక్షాన మాట్లాడాలి, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేయాలని నేను వినతి పత్రం ఇచ్చేసి వస్తే ఆయన అది పట్టుకొని పోయి అసెంబ్లీలో మాట్లాడిండు. తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, దీనికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలని మాట్లాడినప్పుడు ఆయనకు పాలాభిషేకాలు చేసినాం. ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అంటే అధికారంలో లేనప్పుడు ఒక విధంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక విధంగా. అప్పుడేమో చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఈరోజు రాజ్యాంగం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ బిల్ పాస్ కావాలన్నా పవర్ మీ దగ్గరనే ఉంది కదా, సీఎం కుర్చీలో ఉన్నారు కదా, ఎందుకు ఎస్సీ జాబితాలో చేర్చట్లేదు అంటే అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లే. కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. మీకు తెలియకపోతే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మీరు అడగండి, మీకు తెలుస్తుంది కదా, 18 రాష్ట్రాలలో చేర్చినారు కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే రజకులకు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం. చాకిరేవు దెబ్బ ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తురు. ఈ 2 ప్రభుత్వాలల్లో రజకులకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందంటారు? ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే రజకులకు కాస్త కోస్త మేలు చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకులను పట్టించుకునేదే లేదబ్బా. మేలు తర్వాత విషయం, రజకులు ఈ రాష్ట్రంలో ఉన్నారని గుర్తింపే లేకుండా చేసిండు. వాస్తవంగా రాజకీయంగా ఎక్కడ అవకాశం ఉన్నా మాకు టికెట్లు ఇవ్వలేదు. ఎన్నికల కంటే ముందు రజకులకు అవకాశం ఇస్తామని చెప్పినారు.
కాబట్టి నేను అనేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో రజకులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఇవి ఇంకా కూడా తెలంగాణ వీర వనిత రజక ఐలమ్మ గురించి మాట్లాడతాడు కదా. అవును, ఇప్పటి వరకు రజక ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టలే. అవును, ఎవరెవరో పెడుతున్నారు చూస్తున్నాం కానీ ఐలమ్మది లేదు. ఎవరెవరో పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారు. తెలంగాణకు సంబంధం అసలు తెలంగాణకు సంబంధించి ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని రాజకీయం గురించి మాట్లాడారు కదా, అధికారం కోసం మీరు మాట్లాడారు కదా. ఆ రజక ఐలమ్మ విగ్రహాన్ని ఇప్పటివరకు ట్యాంక్ బండ్ మీద పెట్టలేదు. ఇప్పటికి కాలయాపన చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆంధ్రోల విగ్రహాలను కూల్చి తెలంగాణ విగ్రహాలను పెడతామని చెప్పిన అప్పుడు కూడా కళ నెరవేరలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మాట్లాడతాడు కదా, ఐలమ్మ పోరాటంతో చేస్తున్నాము, ఐలమ్మ గురించే మేము చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటివరకు ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టలే. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలి. పెట్టే వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే, మీ వల్ల కాకపోతే చెప్పండి, రజకులం ప్రతి ఇంటికి ₹1 వేసుకుంటాం. ప్రతి ఇంటికి ₹1 చందా వేసుకొనైనా మేము విగ్రహం పెట్టుకుంటాం. ఆ దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెడతామని చెప్పేసి వెనకడుగేయడం అనేది సిగ్గుచేటు. తప్పనిసరిగా ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెడితేనే సరే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మా దమ్మేందో చూపిస్తాం. ఇప్పుడు చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32% బీసీలకు ఎలక్షన్లలో వచ్చేసి సపోర్ట్ చేసినారు. కానీ మొన్న జరిగిన స్థానిక ఎన్నికలు చూసుకున్నా కానీ, సేమ్ టైం అదే మున్సిపాలిటీ ఎలక్షన్లు చూసుకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 17% అట్లా చేయలేదని ఒక అపోహ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? కామారెడ్డిలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా డిక్లరేషన్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టినారు. అవును, దానికి కర్ణాటక తాజా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కూడా రాహుల్ గాంధీ గారిని తీసుకురావడం జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మల్లు బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ హేమాహేమీలు ఉండి ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పార్టీ ఈరోజు మాట తప్పి, గతంలో కేసీఆర్ 32% ఇస్తే మేము 42% ఇస్తామన్నారు. దానికి మేము సంతోషించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ 42% లేదు, మళ్ళీ వాళ్ళే హైకోర్టులో కేసులు వేయించడం, వాళ్ళే ఆపడం, ఇటువంటి నాటకాలకు తెరదీసింది. 42% రిజర్వేషన్ అనేది ఒక నాటకంలో భాగమే. మభ్యపెట్టుడు, బీసీలను మభ్యపెట్టుడులో భాగమే ఇది. 42% ఇచ్చేటోడైతే పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఇవ్వాలి కదా, మళ్ళీ 17% ఎందుకు ఇచ్చిండు? అంటే బీసీలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. బీసీలకు మేలు చేసే విధంగా ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వబ్బా. నరేంద్ర మోదీ దగ్గరికి ఈసారి 32 సార్లు 33 సార్లు ఢిల్లీకి పోతాడు కదా. ఒకసారి బీసీల గురించి నరేంద్ర మోదీ గారి ఇంటి ముందల్లో, ఆఫీస్ ముందల్లో, ప్రధానమంత్రి గారి ఆఫీస్ ముందల్లో ధర్నా చేయొచ్చు కదా. అది ఎందుకు చేస్తలేడు? ఈ బీసీలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా పెట్టిండు కదా, కొంతమంది బీసీలను తీసుకుపోయి ధర్నా పెట్టిండు కదా. అదేదో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తలుచుకుంటే రాదా? ఏవేవో బిల్లులు పాస్ అవుతున్నాయి. బీసీ బిల్లు అనేది అది చేస్తే ఒక రోజు పని చెయ్యట్లేదు. బీసీలకు ఏం చేయొద్దని చెప్పేసి అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలు ఇప్పటికైనా మేల్కొనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏం లేదు, చేసేదాన్ని కూడా అపోహ అవసరం లేదు. మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని అపోహలు పడకుండా కాంగ్రెస్ విధి విధానాలను మనం గుర్తుపెట్టాలి. 2.5 సంవత్సరాలు అయింది. 42% చెప్పి 2.5 ఏళ్ళ కంటే ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. బీసీలకు రాజకీయ అదే 17%, అదే పాత కథ. చెప్పడమేమో కొత్త కథ, వివరించేది కొత్త కథ, పాలించేదేమో పాత కథ. కాబట్టి నేను అనేది ఒకటే, ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఒకరోజు పని. బీసీలకు 42% ఇస్తేనే సరే. దానికోసము సకల జనుల సమ్మె చేసినాం, అన్ని బస్సు డిపోల ముందల ధర్నాలు చేసినాం. దాంట్లో బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా అక్కడ పాల్గొన్నాం, మేము కూడా పాల్గొన్నాం. బీసీలకు 42% ఇస్తే అందరూ బీసీ రిజర్వేషన్ కాకపోవడానికి కారణం మెయిన్ బీసీలే అంటుంటే విన్నా. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐకమత్యం లేదు. వీళ్ళు కొద్దిసేపు ఒక తిరుగుంటారు, ఇంకొకసారి ఇంకొక తిరుగా మాట్లాడతారు, అందువల్లనే జరగడం లేదు. అసలు బీసీల వల్లనే ఈ బీసీ రిజర్వేషన్ జరగట్లేదు అంటుంటే విన్నా ముచ్చట. వాస్తవమా? ఇప్పుడు ఎందుకంటే మీరు అవగాహనతో మాట్లాడతారు, మీడియా కాబట్టి మీకు తెలిస్తేనే మాట్లాడతారు, లేకుండా అయితే అంటే వాస్తవం అంటారు. అవును, నేను అనేది ఒకటే, బీసీ సంఘాల నాయకులు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీసీ సంఘాల నాయకులకి, ఎవరెవరైతే బీసీ సంఘాల నాయకులు ఉన్నారో పార్టీలకు ఒత్తాసు పలకడం మానాలే, అన్ని కులాలను ఏకం చేయాలి.
ఈరోజు ఒక సంఘ పైననేమో ఈడ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడతాడు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడితే ఈయననే దాన్ని నెత్తినేసుకొని కార్యక్రమం చేస్తుంటాడు. ఇంకొక ఆయననేమో బీజేపీకి వత్తాసు పలుకుతాడు. అంటే నేను అనేది ఏంటంటే బీసీ సంఘాల నాయకులకు ఐక్యత లేదనేది మనము దాన్ని రూపుమాపాలి, పార్టీలు పక్కకు పెట్టాలి. మీ సొంత ఎజెండాలు పార్టీలు ఏమైనా ఉంటే పక్కకు పెట్టండి, పార్టీల జెండాలు వదిలేయండి. పార్టీల జెండాలు వదిలేసి బీసీ డిక్లరేషన్ కోసం, బీసీల ఆత్మ గౌరవం కోసం బీసీ సంఘాల నాయకులు కలిసి ముందడుగేయాలి. నేను అనేది ఒకటే, పార్టీల మాయలో పడకండి. ఇప్పటికైనా బీసీలను పావుగా వాడుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు బీసీలను పావుగా వాడుకుంటున్నారు. మీరు పెద్ద పెద్ద సభలలోనేమో మాట్లాడితేనేమో కోటలు దాడతాయి. మీరు మళ్ళీ వ్యవహారం వరకు వచ్చేసరికి మళ్ళీ ఏ పార్టీకి ఆ పార్టీగా విడిపోతూ ఉన్నారు. కాబట్టి బీసీల ఐక్యత అనేది లోపించినది వాస్తవంగా ఏంటంటే నాయకులు ఎటుపోతున్నారో తెలియట్లేదు. అర్థమవుతుందా? ఈరోజు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, అక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంకో నాయకుడు ఇంకో మాట కాబట్టి బీసీలు ఏకం కావాలంటే కొత్త నాయకత్వం రావాలి. ఎప్పటికి వాళ్ళైనా నాయకులు, మా తాతల కాలం నుంచి చూస్తున్న ఒక ఆయన నాయకుడు, 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళని కొత్త తరం రావాలి. యువకులు రాజకీయంలోకి రావాలి, యువకులు బీసీ సంఘాలకి రావాలి. బీసీ సంఘాల ఉన్న ఇప్పుడు నాయకులు యువతని గట్లా బయటకు తీసుకురావడం లేదు, వాళ్ళే తొక్కేస్తున్నారు అని అంటావు. ఇప్పుడు బయటికి తీసుకొస్తే వాళ్ళకు గుర్తింపు ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తిరిగి చచ్చిపోయినంత వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా మేమే బీసీ సంఘాల నాయకులుగా ఉండాలి. కాబట్టి బీసీ వాదం అనేది బలహీనపడ్డది. వాస్తవంగా బలహీనపడ్డది. తప్పనిసరిగా కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి. కొత్త రక్తం ఎక్కడుందని చెప్పండి, మీకు కూడా తెలుసు. బీసీ సంఘాలు అంటే వాళ్ళే అక్కడ కనిపించిన ముఖాలే ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపించిన ముఖాలే అక్కడ కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు పోతే వాళ్ళని ఎట్లా పక్కకు జరపాలి? వాళ్ళు మళ్ళీ ఇక్కడ సీటు పెట్టుకుంటే వాళ్ళు కనిపించినాక మనం కనిపించకపోతే ఏందని వాళ్ళ సీటు కాపాడుకోవడానికే తాపత్రయపడుతున్నారు. కాబట్టి బీసీ సంఘాల నాయకులు ఇప్పటికైనా సరే పాత తరాన్ని వదిలేసి కొత్త తరం నాయకులకి ఉడుకు రక్తం ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రపంచ దేశాలన్నీ యువత వైపు చూస్తుంటే బీసీ సంఘాలు ఎందుకు చూస్తలేవు యువత వైపు? నాలాంటి ప్రశ్నించేటోళ్ళు ఎంతమంది లేరు? అంటే మీకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమందిని వేసుకొని కొంతమందికి అవకాశం వేయడం అనేది కాదు. అసెంబ్లీ మెట్టు ఎక్కనటువంటి కులాలు చాలా ఉన్నాయి. అసెంబ్లీ మెట్టు ఎక్కనటువంటి కులాలకు కూడా అవకాశం ఇవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి బీసీ సంఘాల నాయకులు ఇప్పటికైనా ఆలోచించి కొత్త తరానికి అవకాశం ఇస్తే కొత్త ఉద్యమానికి నాంది పలకొచ్చు. కాబట్టి యువతను అవకాశం ఇస్తే తప్పనిసరి బీసీ డిక్లరేషన్ సాధిస్తాము, బీసీ 42 రిజర్వేషన్ సాధిస్తాం. లేకపోతే ఇట్లే కాలయాపన చేసుకుంటూ పోతే సూర్యచంద్రులన్నంత కాలం కూడా బీసీలకు 42% వస్తుంది అంటే అది కలగానే మిగిలిపోతుంది తప్ప. కాబట్టి బీసీ సంఘాల నాయకులు ఇప్పటికైనా పార్టీల జెండాలు వదిలేసి పార్టీలకు ఒత్తాసు పలకడం మానాలి. నేను అనేది అది, ఒత్తాసు పలకడం మాని ఏ విధంగా అయితే సకల జనుల సమ్మె చేసినామో ఆ విధంగా పోరాటం చేస్తేనే బీసీలకు 42% వస్తుంది. లేకపోతే ఇది శూన్యం రాదు అని చెప్పేసి నేను తెలియదు. ఓకేనా? అఖిల భారత జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతాను. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రజకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారన్న? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గతంలో 2014లో చంద్రబాబు గారు గెలిచినప్పుడు అఖిల భారత రజక సంఘం ఎన్నోసార్లు మీటింగులు పెట్టి చంద్రబాబు గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, తప్పకుండా ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేయలేదు, తప్పకుండా చేస్తామని చెప్పినారు. అప్పుడు రజకులమందరము చంద్రబాబు గారికి సపోర్ట్ చేసినాము. అప్పుడు కూడా 2014లో గెలిచిన తర్వాత కేంద్రానికి లేఖను కూడా రాసిండు. ఎవరు? చంద్రబాబు గారు. తప్పనిసరిగా చేయాలని చెప్పి లేఖను రాసిండు. దాని తర్వాత ఎన్నికలు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్నికల కంటే ముందు మీట్ అయ్యి ఏం చేసినామంటే రజకులకు ఏం చేస్తారు ఎస్సీ జాబితా అంటే చేస్తామని చెప్పినారు, గెలవంగానే చేస్తామన్నారు. రజకులకు జగనన్న చేదోడు పథకం కింద 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దానికి ఒప్పుకొని మేమంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రజకుల ఆశల మీద నీళ్ళు జల్లిండు, రాజకీయంగా తొక్కేసిండు. అర్థమవుతుందా? రజకులకు ఫలాలు ఇవ్వలేదు, రజకులను ఎదగకుండా చేసిండు. తూతూ మంత్రంగా రజక కార్పొరేషన్ ఒకటి పెట్టిండు. రజక కార్పొరేషన్ పెట్టి ఎవరిని చైర్మన్ చేసినారయ్యా అంటే చేతగా అంటే మామూలుగా ఒక కురవృద్ధుని చైర్మన్ మీసాల రంగన్ అని చెప్పేసి పెద్ద మనిషిని చైర్మన్ చేయడం జరిగింది. చైర్మన్ చేసినా కూడా రజకులకు 10 రూపాయలు కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. వాస్తవమే, కార్పొరేషన్ నుంచి 10 రూపాయలు కూడా రజకులకు చెందలేదు. 5 సంవత్సరాల కాలయాపన చేసిండు. జగనన్న చేదోడు పథకం కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారో
వాళ్ళకు మాత్రమే జగనన్న చేదోడు పథకం కింద 10,000 ఇవ్వడం జరిగింది. అందరికీ ఇది వర్తించలేదు వాస్తవంగా కూడా. తర్వాత 2024 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి మాకు చేస్తున్న మోసాన్ని మేము గ్రహించినాం. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తొక్కేస్తున్నాడనే విషయాన్ని ఆలోచించి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గర మీట్ అయినాం. మేము మీట్ అయ్యి తప్పనిసరిగా రజకులకు ఏం చేస్తారో అని చెప్పేసి రజకులను వేసి బీసీ శ్రీకాకుళంలో బీసీ మీటింగ్ జరుగుతుంది. ఆ బీసీ మీటింగ్ కంటే ముందు అమరావతికి వెళ్ళి బాబు గారిని కలిసినాం. హైదరాబాద్లో 2-3 సార్లు కలిసి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మీరు ఎన్నికల కంటే ముందు మీరు హామీ ఇస్తేనే మేము రజకులం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పినాం. దానికి అనుగుణంగానే బీసీ మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి మేము అధికారంలోకి రాగానే చేరుస్తామని చెప్పినారు. దానికి కట్టుబడి మేమందరం చంద్రబాబు గారిని గెలిపించినాం, ఓటేసినాం. దానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. రజకులకు పథకాలు కూడా అందుతున్నాయి. కానీ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తే ఎన్నికల కంటే ముందు ఏదైతే హామీ ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా నెరవేర్చలే. మేము అది కూడా అట్లనే పెండింగ్లో ఉండిపోయింది. మేము చంద్రబాబు గారు కూడా నేను ఒకటే డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఎన్నికల కంటే ముందు రజకులను ఎస్సీ జాబితాలు చేరుస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారికి నేను సూచిస్తూ ఉన్నా. లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఒకవేళ రజకులను మోసం చేస్తే, రజకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రాబోయే 2028-29 ఎన్నికలలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రజకులు చాలా తెలివిమంతులు. ఆంధ్రప్రదేశ్లో తెలివితోటి ఓటేసినాం కాబట్టి చేయాలి. ఆ రజకుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో రోజుకొక చోట, నెలకొక చోట దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళంలో కావచ్చు, నేనే స్వయంగా వెళ్తున్నాను, వాళ్ళను పరామర్శిస్తున్నాను, మంత్రులతోటి మాట్లాడుతున్నాము, తర్వాత పోలీస్ అధికారులతోటి మాట్లాడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రజకుల కోసము 2 రాష్ట్రాలను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రజకుల కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రజకులు చాలా చైతన్యవంతులు, రాజకీయంగా చైతన్యవంతులు ఉన్నారు, పలుకుబడిలో చైతన్యవంతులు ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం తీసుకున్నా, మొగ్గా అనిల్ కుమార్ బాయ్ ఒక కార్యక్రమం పెడితే 1000 మంది గ్యాదర్ అవుతారు. తెలంగాణల కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జనాలు గ్యాదరింగ్ అవుతారు. కాబట్టి నేను ఒకటి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రజకులంతా ఒక డిమాండ్ మీద మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. దానికోసము అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి రజకులందరూ కలిసి రావాలని చెప్పేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ తెలంగాణలో వచ్చేసి ఇప్పుడున్న కొత్త సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం, మేము ఇచ్చిన అంటే గ్యారంటీలు అయితే అన్ని గట్ల నెరవేరుస్తున్నామని అంటారు. ఇదంతా వాస్తవం అంటారా? గ్యారంటీలో పక్కకు పెడితే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. ఎవరు అడిగినారు? ఏ మహిళ వచ్చి మాకు ఉచిత బస్సు కావాలని అడగలేదే. సో మన తాతల కాలం నుంచి బస్సు కిరాయిలు పెట్టుకొని తిరిగినాం. ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఒరిగిందేం లేదు. 6 గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్ మాత్రమే ఆయన అనుకుంటున్నాడు సక్సెస్ అయిందని, కానీ ప్రజలు సక్సెస్ కాలే. ఆయన 6 గ్యారెంటీలు కాదు కదా, ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చలే. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఇంకేం ఇచ్చిండు? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్నాడు. కొన్ని అంటే మండలానికి, ఒక గ్రామానికి చేసిండు. అందరికి చేసిండా? అందరికి చెయ్యకుండా చేసినానని చెప్పిండు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడి ఎగ్జామ్స్ రాపిస్తే ఈయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి 30 లక్షల ఉద్యోగాలను ఇస్తుంటారు. చాలా నవ్వుకునే పరిస్థితి. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి మాటలు మాట్లాడద్దు. అసలు జాబ్లు నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత జాబ్లు ఇచ్చినట్టు కాదు కదా. వాళ్ళకి నోటిఫికేషన్ పడాలి, ఎగ్జామినేషన్ జరగాలి, వాళ్ళు తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఎవరో ఇప్పుడు గత ప్రభుత్వము ఇచ్చిన ఉద్యోగాలకి నేను ఇచ్చినానని గొప్పలు చెప్పు, అది గ్యారెంటీలో అమలు చేసినట్టు ఏ విధంగా అవుతుంది? కాదు కదా, కాదు. ఇంకొక విషయం ఇంకేం చెప్పిండు? మహిళలకి స్కూటీలు ఇస్తానన్నాడు, విద్యార్థులకి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి, డిగ్రీ, అదే ఇంజనీరింగ్ స్కూటీలు ఇస్తానన్నాడు. స్కూటీలు ఎక్కడ పోయినాయి? అదే మహిళలకు 2500 భృతి ఇస్తానన్నాడు, 2500 ఎక్కడ పోయినాయి? ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు బంగారు రేటు చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అటువంటి బంగారు రేట్లు ఆలోచన చేసుకోకుండా కూడా అధికారం కోసం, అధికార దాహంతో
తులం బంగారు ఇస్తానని చెప్పిండు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, 1,116 ఇస్తున్నాడు. నేను తులం బంగారు కూడా ఇస్తా 1,116 తోటి అన్నాడు. కళ్యాణ లక్ష్మి కింద, షాది ముబారక్ కింద. నేను అనేది ఒకటే, తులం బంగారు పక్కకెట్టు, 1,10,000 కూడా అందరికి వస్తలేదు. 1,116 కూడా ఎవరికి రావట్లేదు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కూడా చాలా లేట్గా వస్తుంది. మొన్న ఒకటి చూసిన, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిరు, ఇప్పటికీ షాది ముబారక్ రాలే, కళ్యాణ లక్ష్మి రాలే. ఎంత నవ్వుకునే పరిస్థితి అంటే, నేను అనేది ఒకటే, తులం బంగారు పక్కకెడితే కళ్యాణ లక్ష్మిని అందరికీ అందేటట్టు చేయాలి. అర్థమైందా? తులం బంగారు చెప్పడమే జూటా మాట. అది ఇప్పటివరకు ఇవ్వలే, మీరు ఇవ్వలేరు కూడా. అది అందరికి, ప్రజలందరికీ తెలుసు. నేను అనేది పాతదే కదా నువ్వు ఇస్తున్నది. ఎందుకు అధికారం కోసం ఏదంటే అది మాట్లాడతారా? ప్రజలు ఏదంటే అది వింటారు అనేది అవాస్తవము. 6 గ్యారెంటీలు కాదు కదా, దాంట్లో ఒకటి కూడా నెరవేర్చలే. ఒకటి నెరవేర్చిన అనుకుంటున్నారు కాబట్టి ఫ్రీ బస్ ఒకటే నెరవేర్చిండు. ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. నిరుద్యోగ శాతం పెరిగిపోయింది. వాస్తవంగా జిల్లాలు ఏంది, విభజన చేసిన జిల్లాలను మళ్ళీ తగ్గిస్తా అంటున్నాడు. వాస్తవంగా జిల్లాలు మూసేస్తాను అంటే భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలవుతా ఉంది. ఇంకొక విషయం, దాడుల విషయం చూసుకుంటే కుమ్మర విషయం మీద మీకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అంటే షార్ట్ లీల్ అయిపోయింది. కుమ్మర విషయానికి వస్తే మిగతా 8 మంది ఒకవేళ తప్పు చేయని వాళ్ళు అయితే 8 మంది మీడియా ముందుకు రావాలి కదా. అదే పోలీస్ స్టేషన్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు కదా, మేము చేయలేదని చెప్పేసి. ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి దాని మీద ఇప్పటివరకు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరగనే లేదని మాట్లాడుతూ ఉన్నారు. అది అవాస్తవం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కదా నాగర్ కర్నూలు జిల్లా. నేను సొంత జిల్లా, నేను నల్లమల అడవి నుంచి వచ్చిన పెద్ద పులిని అని చెప్పుకుంటాడు కదా. ఇదే నీ సొంత జిల్లాలో, ఇదే నీ సొంత ఇలాకలో. సొంత జిల్లా అంటే ఏంది? సొంత ఊరు, సొంత ఇల్లు లాంటిది. నీ సొంత జిల్లాలోనే నాది కూడా నాగర్ కర్నూలు జిల్లానే. నాది కూడా నాగర్ కర్నూలు జిల్లా, ముఖ్యమంత్రి కూడా నాగర్ కర్నూలు జిల్లానే. అర్థమైందా? నీ సొంత జిల్లాలోనే, నీ ఇలాకాలోనే ఒక 2 నెలల పాప, కన్నురెప్పలు కూడా ఆరనటువంటి పాప మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే పట్టించుకొని ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకుండా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నేను ఒకటే, దీనికి చిన్నారి మృతికి కారణంగా దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ, కుమ్మెర సంఘటన మీద పూర్తిగా బాధ్యత వహిస్తూ సొంత జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సొంత జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు, సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజేష్ రెడ్డి గారు, ముగ్గురు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి. తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి మీకు ఏ మాత్రం సొంత జిల్లా మీద ప్రేమ ఉన్నా, ప్రజల మీద ప్రేమ ఉన్నా, రజకులకు ఏమన్నా చేస్తాం, మంచి చేస్తామని ఆలోచన మీరు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలే. ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేసినాం, రేపు అసెంబ్లీ ముట్టడి చేస్తాం, వీలైతే గాంధీ భవన్ ముట్టడి చేస్తాం, ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేస్తాం. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? చిన్నారి పాప మీద అడిగేటోడు ఎవరు లేరనా? రజకుల కోసం, రజకుల మీద దాడులు జరిగిన, హత్యలు జరిగిన అడగనికి ఎవరు లేరని మీ అదనుకుంటారా? రజకుల పక్షాన, రజకుల కోసం ఎప్పుడు కూడా అఖిల భారత రజక సంఘం జెండా ఎప్పుడు రజకుల పక్షాన ఉంటుంది. రజకుల గొంతుకే ప్రశ్నిస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. నిందితులను అరెస్టు చేసే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు దేశంలో చూసుకుంటే, మీరు ఆల్ ఇండియా కాబట్టి దేశంలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉందన్న రజకులది? దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే మిగతా 18 రాష్ట్రాలలో రాజకీయంగా ఎస్సీ జాబితాలో ఉన్నారు కాబట్టి ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, బీహార్లో ఎమ్మెల్సీలు అయినారు. ఎక్కడెక్కడ నేను మహారాష్ట్రకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఎన్నికల ప్రచారంలో వెళ్తాను, అక్కడ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఎందుకంటే ఎస్సీ జాబితాలో రాజకీయంగా ఎదగాలి. మనం రాజకీయంగా ఎదిగితే మన కులాలను మనం ముందుకు తీసుకురావచ్చు. అక్కడ ఎస్సీ జాబితాలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు వస్తున్నాయి కాబట్టి ముందుగా ఉన్నారు దేశవ్యాప్తంగా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలు చేస్తే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యారంగంగా, ఉద్యోగపరంగా అన్నిట్ల ముందరికి వస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇంకొకటి, కేంద్రంలో చూసుకుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. స్వచ్ఛ భారత్ సృష్టికర్త సంత్ గాడ్గే బాబా పోరాట స్ఫూర్తిని ఆనాడే, ఏనాడు క్రీస్తు పూర్వం
క్రీస్తు పూర్వమే గ్రామాన తిరిగి భిక్షాటన చేస్తూ వచ్చినటువంటి రూపాయి పోగు చేసి నాలాగా మన బడుగు బలహీన వర్గాల పిల్లలు అడుక్కోవద్దు అని చెప్పేసి ఆనాడు రూపాయి పోగు చేసి బడుగు బలహీన వర్గాల కోసము కొన్ని వేల కాలేజీలు వందల కాలేజీలు మహారాష్ట్రలో నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప సంస్కర్తవాది ఎవరైనా సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే అది సంత్ గాడ్గే బాబా. అదే విషయం మీద క్రీస్తు పూర్వమే గ్రామాన భిక్షాటన వేస్తూ ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చీపురు తీసుకొని ఊడవడము, అక్కడ చెత్తను తీసుకొని పోయి ఇంకో దగ్గర డంప్ చేయడము, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఆనాడే కనిపెట్టిండు. స్వచ్ఛంగా ఉండాలి, మన ఊరిని మనమే శుభ్రంగా పరచుకోవాలని చెప్పేసి క్రీస్తు పూర్వమే స్వచ్ఛ భారత్ని కనిపెట్టినటువంటి మహోన్నత వ్యక్తిని నరేంద్ర మోదీ గారు గుర్తించి ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఢిల్లీలో చాలాసార్లు కేంద్ర మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఆ విషయం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాము, ఇంకా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టేదాకా అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ప్రతిసారి మాట్లాడే ముందు రజకులు రాజకీయాలలోకి రావాలి అనేది అంటారు. అంటే మీరు ఇట్లనే ఒక రజక సంఘంలోనే ఉంటారా లేకపోతే రాజకీయంలోకి వస్తారా? చూడండి బ్రదర్, నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. రాజకీయంగా ఎదగాలి, మనం ఎదిగితే మన బిడ్డలకు మన జాతికి న్యాయం చేయొచ్చు. ఈరోజు కొన్ని కులాల వాళ్ళు మంత్రులు అయినారు కాబట్టి వాళ్ళ కులాలకు న్యాయం చేసుకుంటారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు కాబట్టి అదే మా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు లేరు కాబట్టి రాజకీయంగా ఎదగాలి ప్రతి ఒక్క నాయకుడు అనుకుంటా. నాకు కూడా స్వార్థం ఉంది, రాజకీయంగా ఎదగాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, నా జాతికి ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దాంట్లో భాగంగానే 2018లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. దాని తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా 2019లో ఇండిపెండెంట్గా ఇదే సీఎం మీద పోటీ చేసిన, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీదనే మనం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల భాగంగా, కార్పొరేషన్ ఎన్నికల భాగంగా వనస్థలిపురం 15వ వార్డు డివిజన్ నుంచి కార్పొరేటర్గా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నేను సింహం గుర్తు నుంచి పోటీ చేయడం జరిగింది. రాజకీయంగా ఎదగొద్దని ఎవరికి ఉంటుంది? ఒక మాట చెప్పండి. రాజకీయంగా ఎదుగుతూనే ఫలాలు వస్తాయి. రాజకీయంగా ఎదుగుతా మన కులాలకు న్యాయం చేయొచ్చు. మన కులాలకు అన్యాయం జరిగినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతాము తప్పనిసరిగా. నేను చెప్తున్నా కదా, ఈసారి సర్పంచులు చూసుకుంటే చాలామంది సర్పంచులు నాకు తెలిసి కనీసం 100ల సంఖ్యలో సర్పంచ్లు అయినాం. చాలా మందిని చైతన్యవంతులను చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లను చేసుకున్నాం, వార్డు మెంబర్లను చేసుకున్నాం, రజకులని వార్డు మెంబర్లు చేసుకున్నాం. మొన్న జరిగినట్టు మున్సిపల్ ఎన్నికలలో, జిల్లా స్థాయిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా కౌన్సిలర్లను చేసుకున్నాం, వైస్ చైర్మన్లను చేసుకున్నాం. రాబోయే ఎన్నికలలో జిహెచ్ఎంసీలో కూడా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా తప్పనిసరిగా కార్పొరేటర్లుగా చేసుకుంటాం. రజకులకు కూడా రాజకీయ వాటా కావాల్సిందే. మేమెంత మాకు అంత వాటా రావాల్సిందే. రజక ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి పోరాడతాం. రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేసినాం, ఎదుగుతున్నాం, ఇంకా కూడా రాజకీయంగా ఎదుగుతాము. తప్పనిసరిగా ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా తప్పనిసరిగా పోటీ చేస్తాం. నా రజక బిడ్డలను ఎప్పుడు రాజకీయంగా ముందుకు తేవడానికి అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. నేనైతే ప్రతి ఒక్క రజక బిడ్డ, ఆ పార్టీ ఏదైనా సరే, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ నుండి పోటీ చేసినా అక్కడ రజకు నిలబడితే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేసిన, వాళ్ళకి తప్పనిసరిగా గెలవాలని ప్రయత్నం చేసినాం. కొంతమందిని గెలిపించుకున్నాం. ఇది ఆరంభం మాత్రమే. తప్పనిసరిగా రాబోయే రోజులలో రజకులు రాజకీయంగా చాలా ముందు స్థాయిలో ఉంటారు, రాజకీయంగా ఎదుగుతారని చెప్పేసి ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఓకేనా? చివరిగా మా ఛానల్ ద్వారా మీ రజకులకైతే ఈ తెలంగాణ ప్రజలకి, సేమ్ టైం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా రజకులకు, మెయిన్గా. అంటే నేను ఒక సంఘం నుంచి అధ్యక్షుని కూడా రజకులకు చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాల మొండి వైఖరిని గుర్తించండి. ఈ ప్రభుత్వాలు మనకు ఏం చేస్తలేదు అనుకున్నప్పుడు, ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి సపోర్ట్ చేసినాము, ఈరోజు చేస్తలేరు కాబట్టి వ్యతిరేకిస్తాం. మాకు ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. కేవలం ఎజెండా ఏంది? రజకులకు మేలు చేయాలి, ప్రభుత్వంతో పోరాటం చేయాలి. ఎన్ని కేసులు పెట్టినా బెదిరుకోకుండా ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాం మేము. మీరు చూసిన విషయమే, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం. మా ఒంటిని అడిగితే తెలుసు ఎన్ని లాఠీ దెబ్బలు. ఒకానొక సమయంలో పోలీసులు బూట్ కాళ్ళు పెట్టి ఈ పీకల మీద తొక్కితే కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా కూడా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనం తప్పనిసరిగా
రజకుల హక్కుల కోసం అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటంలో అందరూ రజకులందరూ భాగస్వాములు కావాలి. అప్పుడే కదా మందబలం తెలిసేది. తప్పనిసరిగా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఈ 2026లోనే హైదరాబాద్ వేదికగా 10 లక్షల మందితోటి రజకుల జనగర్జన పేరుతోటి రజక సింహగర్జన పేరుతోటి ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఆ బహిరంగ సభకు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏమంటారు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం అందరినీ ఏకం చేసి హైదరాబాద్ వేదికగానే, వేదిక అనేది నేను చెప్పను, హైదరాబాద్ వేదికగా, స్థలం అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తా. 2026లో 10 లక్షల మందితోటి రజక సింహగర్జన అఖిల భారత రజక సంఘం అందరినీ కలుపుకొని, అన్ని మా కులంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని రజక సింహగర్జన నిర్వహిస్తాం. రజకుల దమ్మేందో, చాకిరే దెబ్బ ఏందో ఈ ప్రభుత్వాలకు చూపిస్తాం. తప్పనిసరిగా రజకులకు రావాల్సిన వాటా కోసము మా దమ్మేందో హైదరాబాద్ వేదికగా సభ ద్వారా చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎవరు న్యాయం చేసినారు, ఎవరు అన్యాయం చేసినారు. ఈరోజు ప్రజలు కూడా చాలా చైతన్యవంతులైనారు. ఈరోజు ఎవరో ఓటు వేయమంటే వేసే పరిస్థితుల్లో లేరు. ఈరోజు సోషల్ మీడియా అయింది. ఇంకొకటి సోషల్ మీడియా మీ గురించి మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, సోషల్ మీడియా కట్టడి చేస్తాం, సోషల్ మీడియా ద్వారా వేస్తే మేము దాన్ని కట్టడి చేస్తాం, కేసులు పెడతామని. అంటే నిజం చూపించొద్దా తెలంగాణ రాష్ట్రంలో? నిజం మాట్లాడొద్దా? సోషల్ మీడియా వచ్చినాకనే చాలా మందికి చైతన్యవంతులైనారు. నిజం అనేది తెలిసింది. ఈరోజు A6 ఛానల్ నుంచి చూసుకుంటే కూడా మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి కనీసం ఒక 6-7 మంది శాసనసభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో, ప్రభుత్వంలో ఉన్నారు. అంటే సోషల్ మీడియా నిజాన్ని చూపిస్తుంది కదా. మీరు ఇప్పుడు పెద్ద ఛానల్స్ అంటే డబ్బులు కమ్ముడిపోతాయి, అవునా? ప్రభుత్వానికి లొంగి కొన్ని చూపిస్తే కొన్ని చూపెట్టవు. సోషల్ మీడియా అనేది కనీసం ప్రజల పక్షాన నిలబడుతున్నాయి, ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాయి, ప్రజల నిజాలు తేలుస్తూ ఉన్నాయి. అంటే సోషల్ మీడియాని కట్టడి చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు ఫలాలు కూడా అందుతున్నాయి, పథకాలు వస్తున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామంలో కుమ్మెర ఘటన కూడా పెద్ద ఛానల్స్ బయటికి తీసుకురాలి. చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్సే ప్రజల ముందు పెడితే అప్పుడు ప్రపంచానికి తెలిసింది. అర్థమవుతుందా? ఢిల్లీలో జరిగిన సంఘటన కావచ్చు, ఖమ్మంలో జరిగిన సంఘటన కావచ్చు, భూ బాధితులు ఏదైతే ఇండ్లు గుల్లగొట్టారో ఆ విషయం కావచ్చు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, సోషల్ మీడియా అనేది ఇంకా విస్తరించాలి. సోషల్ మీడియా ఛానల్స్ ఇంకా పుట్టుకు రావాలి. ఎందుకంటే ఇంకా నిజాలు తేలాలి, ప్రజలకు ఇంకా మేలు జరగాలంటే ఇంకా ఛానల్స్ పుట్టుకు రావాలి. మీరు చేసిన సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఉద్యమానికి, సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రజల కోసం పడుతున్నటువంటి తాపత్రయానికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాబట్టి సోషల్ మీడియా ఎప్పటికీ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రజల పక్షాన నిలబడాలి. ఏదైతే సోషల్ మీడియా మీద విధించినటువంటి కొన్ని పులి స్టాపులు కావచ్చు, వాళ్ళకు విధించినటువంటి ఇంతే మాట్లాడాలి అంతే మాట్లాడాలి దానిని ప్రభుత్వం ఎత్తేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే విషయం మీద అన్ని వర్గాల ప్రజలు తప్పనిసరిగా ఏం అన్యాయం చేస్తుంది, ఏం న్యాయం చేస్తుందో గుర్తించండి. మీకు అక్కడ వస్తున్నటువంటి ఎమ్మెల్యేని కావచ్చు, మంత్రిని కావచ్చు, నిలదీయండి. మాకు ఈ పథకాలు రావట్లేదు, మాకు పెన్షన్లు వస్తుందని చెప్పేసి మీరు నిలదీయండి. మాకు ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తలేదు, 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 500 ఏడు ఇస్తున్నారు, కొంతమందికే ఇస్తున్నారు. ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నా నేను కూడా. 1000 రూపాయలు, 900, 1000 రూపాయలు కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నాం. అంటే నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, గ్యాస్ సిలిండర్ రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు, మహిళలకు 2500 భృతి ఇవ్వట్లేదు, అదేవిధంగా వికలాంగులకు 8,000 చేస్తాను అన్నాడు, వికలాంగుల భృతి కూడా పెంచలేదు. అదేవిధంగా ఎన్నో పథకాలు, ఇంకా ఒకటి రెండు కాదు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఇందిరమ్మ ఇల్లు కొంతమందికే వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జై కొడితేనే ఇండ్లు వస్తున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరు స్థానికంగా మీ ఎమ్మెల్యేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు నిలదీయండి, మంత్రులను నిలదీయండి, మీరు ముఖ్యమంత్రిని నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. నిలదీస్తే తప్పు లేదు, మనకు రావాల్సిన వాటి కోసం నిలదీస్తే తప్పేంది. తప్పనిసరిగా మీరందరూ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కోసం మీరు నిరంతరం నిలదీస్తూనే ఉంటేనే మనకు పథకాలు వస్తాయి తప్ప ఇంకా చేస్తారు కాలయాపన చేస్తూ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ కోసము,
వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ తాపత్రయం వాళ్ళది. ఎన్నికల కంటే ముందు ఎన్ని హామీలు ఇచ్చినారు, ఇంకా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ దానికి జమ చేస్తారు. అప్పుడు ఇవ్వలేదు కదా తులం బంగారు, ఇప్పుడు 2 తులాలు ఇస్తామంటారు. అప్పుడు 4,000 ఇవ్వలేదు కదా, ఇప్పుడు 6,000 ఇస్తామంటారు. అంటే నేను అనేది ఒకటే, ఈ మాయ మాటలకి ఇప్పటికైనా చెక్ పెట్టాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవండి. దాన్ని అమలు చేస్తలేదు ప్రభుత్వం, కాబట్టి మనం తిరగబడాలి. ప్రభుత్వాల మీద తిరగబడితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరి లోపల రావాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాజకీయంగా ముందుకు రండి కదా, రాజకీయంగా ముందుకు రారు. ఎవరో మాట్లాడితే సోషల్ మీడియా, నువ్వు కూడా మాట్లాడు. సోషల్ మీడియా ఛానల్స్, మీలాంటి ఛానల్స్ 100ల కొద్దీ ఉన్నాయి. మాట్లాడండి, మీరు వీడియో మాట్లాడండి. మీరు ఒకటే, అందరేంది హీరోలకు హీరోయిన్లకు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ మన సామాజిక వర్గాలకు ఇవ్వండి. ప్రభుత్వం పథకాలు తీసి దాని మీద పెట్టండి. సమంత నాగచైతన్య విడిపోతే దాన్ని హైలైట్ చేస్తారు. అర్థమైందా? సమంత 2 పెళ్లి చేసుకుంటే దాన్ని హైలైట్ చేస్తారు. విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే దాన్ని హైలైట్ చేస్తారు. కానీ అంటే నేను అనేది ఏంటంటే, దాని మీద పడి మనల్ని మనం మర్చిపోతా ఉన్నాము. ఇంకొక విషయం, ఈ మధ్యలో ఒక బ్రదర్ చెప్పిండు, బీసీలు బడుగు బలహీన వర్గాలు ఏం ఆలోచన చేస్తున్నాయంటే, ఈసారి బోనాల పండుగ అయిపోయింది, వచ్చేసారి బోనాల పండుగకి మైసమ్మ పండుగకి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పండుగలు వస్తే, ఈసారి ఎన్ని ఆటలు కోసినాము, వచ్చేసారి ఎన్ని ఆటలు కోయాలి, ఈసారి ఎంత హంగామా చేసినాము, ఎంత తాగుతున్నాము, ఎంత దాపుతున్నాము, ఎంత హంగామా చేస్తున్నాము అని చెప్పేసి మన ఆలోచనలో మనం ఉంటే, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కులాలేమో ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసినాయి. ఇప్పటికైనా సరే మన వాళ్ళు సోయి తెచ్చుకొని మనకు ముఖ్యమంత్రి సీటు కావాలి. బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రి సీటు మీద కదా కూర్చోవలసింది. ఈరోజు 6%, 7% ఉన్నటువంటి వాళ్ళు, 2% ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి సీటు గురించి ఆలోచిస్తే, మనమేమో ఈ సంవత్సరం ఈ పండుగకి ఇది చేస్తే వచ్చే సంవత్సరానికి దావత్ ఎట్లా చేయాలి, ఎంతమందికి దాపాలి, ఎన్ని ఆటలు కట్ చేయాలి, దీని మీద ఆలోచన. పండుగలు చేసుకోవడం సాంప్రదాయమే కాదంటలేను, కానీ పండుగల మీద ఉన్న శ్రద్ధ మనము కూడా ముఖ్యమంత్రి సీటు మీద, రాజ్యాంగం మీద, అదేవిధంగా ప్రభుత్వం మీద పెడితే, మన మీద మనం పెట్టుకుంటే రాజకీయంగా ముందుకు వస్తాం. మనం ఎక్కడ తిరిగి ఇదే ఆలోచన ఉంది మనలో. నిజంగా చెప్తున్నా, మీకు తెలుసు కదా. ఎందుకంటే ఈ సంవత్సరము సపోజ్ ఎవరైనా ఉన్నారు, ఈ సంవత్సరం గింత చేస్తే వచ్చే సంవత్సరం రెట్టింపు చేయాలి. అర్థమైందా? పండుగలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మన ఉద్యమానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. అదే మనకు లోపం అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి సీటు మీద గురి పెట్టాలి. బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలనేదే అంబేద్కర్ గారి ఆలోచన, మనందరి ఆలోచన. అదే విధంగా మనం ఉద్యమం చేయాలి. ఇప్పుడు చూసుకుంటే మీరు చేస్తున్న పోరాటానికి మీ రజకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారన్న మీకు? చూడండి బ్రదర్, నేను ఉద్యమం 2014లో ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎంతోమంది, ఇప్పుడు ఉద్యమమైన రాజకీయమైన ఎన్నో మాటలు అంటుంటారు, ఎన్నో ఉడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షుడైనానంటే అల్లటప్పగేం కాలే. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరుగుతాం, 10 రాష్ట్రాలలో ఎలక్ట్ చేస్తే మనం జాతీయ అధ్యక్షుడమైనాం. అర్థమైందా? 2014 నుంచి చూసుకుంటే ఎన్నో ఆటుపోట్లు చూసినాం. ప్రభుత్వం లాఠీ దెబ్బలు తిన్నాం. మన రజకులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే, ఈరోజు మొగ్గా అనిల్ కుమార్ రజక ఏ కార్యక్రమం తీసుకున్నా 2 రాష్ట్రాల ప్రజలు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజకులు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అనిల్ కుమార్ అంటే ఏంది, ఆయన సొంతంగా ఆయన కోసం పనిచేయడు, రజకుల కోసమే పనిచేస్తారనేది ఒక నమ్మకం ఉంది రజకులకి. ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద దాడి జరిగిన, తెలంగాణలో ఎవరి మీద దాడి జరిగిన మొట్టమొదటి స్పందించినటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం. ఇంకొకటి, అఖిల భారత రజక సంఘం అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి సంఘం కాదు. కేవలం రజకుల అభ్యున్నతి కోసము, రజకుల సంక్షేమం కోసము, రజకులు ఎప్పుడు రాజులాగా బతకాలి, ఈ సమాజాన్ని తెల్లగా చేసేటటువంటి రజకుడు రాజులాగా బతకాలి, తల ఎత్తుకొని బతకాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో సంఘాన్ని స్థాపించడం జరిగింది. అర్థమైందా? ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. అఖిల భారత రజక సంఘం ఎవరు కలిసి వచ్చినా, ఎవరు కలిసి రాకపోయినా, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తుంది. అర్థమవుతుందా? అందరూ కలిసి వస్తే అందరిని కలుపుకొని పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మొన్న చూసినటువంటి చలో సెక్రటరేట్కి అందరం కలిసి చేసినాం. ఇక మీదట అఖిల భారత రజక సంఘం చేసే కార్యక్రమాలకు మిగతా తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంఘాలను అందరినీ కలుపుకొని, అన్ని సంఘాల నాయకులను కలుపుకొని సమిష్టితో చిన్న పెద్ద తేడా వదిలి భేదాభిప్రాయాలు ఎన్నో ఉంటాయి, రాజకీయంగా ఉంటాయి, కులపరంగా ఉంటాయి. కాబట్టి అన్నీ వదిలి అందరినీ కలుపుకొని, అన్ని కుల సంఘాల నాయకులని, అన్ని రజక సంఘాల నాయకులను కలుపుకొని పోయి ఉద్యమం చేస్తాము. తప్పనిసరిగా అఖిల భారత రజక సంఘం ఏ లక్ష్యంతో అయితే మేము
సంఘాన్ని స్థాపించి ఏ విధంగా అయితే ముందుకు వచ్చినామో ఆ విధంగా మేము ముందరికెళ్తాం. తప్పనిసరిగా అనుకున్న రజకులకు ఎస్సీ జాబితా కావచ్చు, రజకుల డిమాండ్లు కావచ్చు నెరవేర్చేదాకా అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఒకడు మంచోడు ఒకటి చెడ్డోడు అనడం కామనే రాజకీయంలో. ఎవరు అవునన్నా, ఎవడు ఏడ్చినా సరే, ఎవడు కాదన్నా సరే, ఇంకొకటి నన్ను అభిమానించేటోళ్ళ కంటే విమర్శించేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రాజకీయంలో కావచ్చు, కుల సంఘం విమర్శించేటోళ్ళు కూడా మన వాళ్ళే, అభిమానించేటోళ్ళు మనోళ్ళే, విమర్శించేటోళ్ళు కూడా మనోళ్ళే. కాబట్టి అందరూ వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళ విమర్శలు నేను విమర్శలు అనుకోను, నా మీద జల్లే పూలు అనుకుంటా. నన్ను ఆశీర్వదిస్తున్నారు అనుకునే నేను ముందరికెళ్తా. ఎంతోమంది టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు, టీడీపీ అనిల్ కుమార్ టీడీపీ అంటారు. ఇక్కడ వచ్చేసరికి అనిల్ కుమార్ రేవంత్ రెడ్డి మనిషి అంటారు, కాంగ్రెస్ మనిషి అంటారు. అనిల్ కుమార్ టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మనిషి కదా అని అంటారు, మళ్ళీ కేసీఆర్ మనిషి అంటారు. అంటే నేను అనేది ఏంటంటే అనేటోళ్ళు ఎంతోమంది అంటూనే ఉంటారు, కామనే అది. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఎవరు ఏమన్నారని పట్టించుకోకుండా అఖిల భారత రజక సంఘం ఏ లక్ష్యంతో అయితే సంఘాన్ని స్థాపించిందో ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం, ఆ లక్ష్యం కోసము అహర్నిశలు కష్టపడతాం. చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు, నా గొంతుల పానం ఉన్నంత వరకు రజకుల కోసమే సేవ చేస్తా. రాజకీయంగా ఎదిగినా కూడా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు వచ్చినా సరే, నామినేటెడ్ స్థానంలో ఉన్నా సరే రజకుల కోసమే గొంతెత్తుతా. అన్ని వర్గాలతో పాటు నాకు జన్మనిచ్చినటువంటి నా సంఘానికి మేలు చేయకపోతే నేను ఈ స్థాయిలో ఉన్న లాభం ఏముంది? అర్థమైందా? కుల సంఘాలకు న్యాయం చేయాలి, తప్పకుండా రజకుల కోసమే న్యాయం చేస్తా, రజకుల కోసమే గొంతెత్తుదా, రజకుల పక్షాన ప్రశ్నించే గొంతుకనే ఉంటానని చెప్పేసి తెలియజేస్తాను. చాలా వీడియోలు చూసిన, ఎక్కడ చూసినా కానీ నీ ప్రజల కోసం, నీ సంఘం కోసం ఎవరినైనా కానీ ఎదిరించుకుంటూ మాట్లాడుతుంటావు. ఈ క్రమంలో అంటే ఎక్కడైనా భయం అవుతుందన్నా మీకు? అంటే బెదిరించుడు కానీ అయ్యే ఏమన్నా జరిగినాయి అంటారా? బెదిరింపులు అనేది కామనే బ్రదర్, ఒక్కటి కాదు. 2014 నుంచి ప్రభుత్వాల నుంచి బెదిరింపులు, అధికార పార్టీ నుంచి బెదిరింపులు, ఎన్నో బెదిరింపులు చూసినాం. ఒకటే విషయం చెప్తా ఉన్నా, మేము అల్లాటప్ప వంశం నుంచి రాలేదు మేము. అర్థమవుతుందా? రజక ఐలమ్మ ఆనాడు భూ పెత్తందారుల మీద పోరాడినటువంటి ఐలమ్మ వంశం నుంచే, ఐలమ్మ రక్తం పంచుకొని పుట్టినాం బ్రదర్. మాకు భయం లేదు, అందరేమో కానీ నాకైతే భయం లేదు. నా ప్రాణం, ఈ క్షణం నా ప్రాణం పోయినా కూడా రజకుల కోసమే ప్రాణం వదలాలనేది నా చివరి కోరిక. నా సంఘం పెట్టడం గొప్పతనం కాదు, నా జాతి కోసం నా చివరి రక్తం పట్టున్నంత వరకు సేవ చేయాలనే లక్ష్యంతో సంఘాన్ని పెట్టినా, ఆ విధంగానే వివరిస్తున్నా. ఆ భయం అనేది మా బ్లడ్లో లేదు, బ్లడ్లో అసలు లేదు. భయం అనేది ఉంటే ఇన్ని రోజులు మేము చంపేస్తాము. ఒకనొక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రంలో ఒకనొక ఎమ్మెల్యేని మేము ఎదిరిస్తే ఆయన స్వయంగా ఫోన్ చేసి, బీఆర్ఎస్ హాయంలో ఆయన స్వయంగా ఫోన్ చేసి, టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది, 2:30 వరకు నువ్వు ఉండవని చెప్పాడు. అర్థమవుతుందా? రండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను లొకేషన్ కూడా పెడతా రండి అని చెప్పా. అర్థమవుతుందా? అటువంటి సమాధానం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మస్తు బెదిరింపులు వచ్చినాయి, వైఎస్ఆర్ హయాంలో వచ్చినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి. అర్థమైందా? టీడీపీ హయాంలో కూడా, ఇప్పుడు కూడా నిన్న మొన్న వచ్చినాయి. నేను అనేది ఒకటే, బెదిరింపులు వచ్చినాయి అంటే దాన్ని చెప్పుకుంటే మనం ఏంటంటే మన గురించి ఏమంటారు, బెదురుకుంటారు అనుకో. కానీ అటువంటి బెదిరింపులకు, అటువంటి వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్తాం. ఎంత చేసినా సరే ప్రాణం అయితే ఉంటుంది కదా, ప్రాణం తీస్తే చెప్పలేం. జాతి కోసం నేను అదే చెప్తున్నా, నా చివరి రక్తం పట్టున్నంత వరకు ఇటువంటి బెదిరింపులకు, రాజకీయ బెదిరింపులకు, తర్వాత ప్రభుత్వం బెదిరింపులకు కేసులు పెడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే కేసులు మాకు కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టుకున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకున్నానే. కేసులకు ఆనాడే బెదరలే, ఈనాడు ఎందుకు బెదురుతాం? కేసుల కోసం బెదురుకునేటోనైతే ఇన్ని రోజులు ఉద్యమం ఎందుకు చేస్తా? ఏదో ఒక పార్టీలో చేరి ఏదో ఒక పదవి తీసుకుంటా కదా. నాకు పదవులు ముఖ్యం కాదు, నా ప్రజలు ముఖ్యము, నా రజక జాతి బిడ్డలు ముఖ్యము. నా రజక జాతి బిడ్డలు సంక్షేమంగా ముందుకు రావాలి, రాజకీయంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి, అర్థమైతే సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఒక ముఖ్య లక్ష్యంతో మనం ముందుకు వచ్చినాం. మనకేమీ వేల కోట్లు పెట్టే కాలేజీలు లేవు, అర్థమవుతుందా బ్రదర్? మనకు విద్యా సంస్థలు లేవు, మన తాతలు సంపాదించిన ఆస్తులు ఏదో మనము అక్రమంగా సంపాదించింది ఉంటే బెదురుకోవాలి. కాబట్టి నేను నికార్సుగా రజక జాతి కోసం ఉద్యమం చేయాలనుకున్నా, చేస్తున్నా, తప్పకుండా చేస్తా. ఇటువంటి ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, మంత్రులు బెదిరిస్తారు. అటువంటి బెదిరింపులను నేను లెక్క పెట్టను అసలు. వాస్తవంగా నాకు ఎవరన్నా, నేను ఎప్పుడు మాట్లాడినా
నాకు ఒక శక్తి, ఒక ఐలమ్మని వచ్చి నా మీద కూర్చుంటుంది. అవునా? నేను మాట్లాడేటప్పుడు ఆమె పోరాట స్ఫూర్తితోటి నేను మాట్లాడతా. అటువంటి వంశంలో, రజక వంశంలో పుట్టినప్పుడు భయం అనేది కాదు, ఎప్పుడు బెదురుకోవడం. మా వంశంలో మొగ్గ వంశంలోనే లేదు బ్రదర్ బెదురుకునేది. మా తాతల కానుంచి చూసుకుంటే, మా తాతలు కావచ్చు, మా నాన్నలు కావచ్చు, ఎవరికి ఎక్కడ, మా నాన్న కూడా రాజకీయంగా ఉండే, ఎక్కడ బెదురు అనేదే లేదు. చనిపోతే ఒకటే రోజు. ఈ జన్మలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలకు ఎప్పుడు పుడతామో ఎప్పుడు చేస్తామో భగవంతుని చేతిలో ఉంది. అర్థమవుతుందా? దాన్ని కాళ్ళ రాయడానికి ఎవరి వల్ల కాదు. దాది వచ్చినప్పుడు మనము దాన్ని ఎదిరించలేము, తప్పించలేము. కాబట్టి తప్పనిసరిగా మా వంశంలో లేదు, మా రజక రక్తంలో లేదు. కాబట్టి ఇటువంటి భయాలకు నేను ఎప్పుడు బెదురుకోలేదు బ్రదర్. వాస్తవంగా మొట్టమొదట బెదురుకున్నానేమో, ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా భయం అవుతుంది కదా. పోలీసు వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రి 12-2 తర్వాత అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నారు లొకేషన్ పెట్టుకొని చలో అసెంబ్లీ కార్యక్రమం చేసినప్పుడు అయితే ఇంటి చుట్టూ 4-5 జీపులు పెట్టుకొని నిలబడము, నా ఫోన్ ట్యాపింగ్ చేయడము. అర్థమవుతుందా? గత బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కాంగ్రెస్ పోలీస్ వ్యవస్థ తప్పనిసరిగా వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించాలి కాబట్టి ఉద్యమాలు జరగకుండా ఆపడానికి కోసం చేసిన కార్యక్రమాలలో భాగమే. అటువంటి సమయంలోనే నేను చలో అసెంబ్లీ చేసినప్పుడు ఒకనొక సమయంలో చచ్చిపోతానేమో అనుకున్నా. అక్కడ అరెస్ట్ చేసి పీక మీద కాలు పెట్టి తొక్కితే డీసీఎం ఇట్లా ఉంది, డీసీఎం మీద అరెస్ట్ చేస్తే డీసీఎం ఇట్లా కిందనేమో డీసీఎం ఉంది, పైనుంచి కాలు పెట్టిండు. వాళ్ళు ఎవరు? ఇప్పుడు పోలీసులు చాలా మంది ఉంటారు, ఎవరు అనేది. కాబట్టి నేను అనేది అటువంటి సమయంలోనే బెదురుకోలే బ్రదర్. కుటుంబం కోసం మీరు అన్నారు, కుటుంబం కోసం ఆలోచన ఉందా? కుటుంబం కోసం కూడా కొంతమంది బెదురుకుంటారు. కుటుంబానికి కూడా నేను ఒకటే విషయం చెప్పిన, కుటుంబానికి నా జాతి కోసం నేను సేవ చేస్తా. కుటుంబం ముఖ్యం. కానీ నాకు ఈ జన్మనిచ్చినటువంటి రజక జాతి కూడా నాకు ముఖ్యమే కదా. రజకులంతా నా కుటుంబ సభ్యులే కదా. రజకులకు ఏ అన్యాయం జరిగినా నా కుటుంబానికి జరిగినట్టే భావిస్తాను నేను. మన మీద దాడులు జరిగినా మన మీద జరిగినట్టే భావిస్తా. కాబట్టి ఇలాంటి బెదిరింపులకు భయపడదు, లొంగేది లేదు. నేను చెప్తున్నా కదా, ఇటువంటి తాటాకు చప్పులకో బెదిరే రకం కాదు. అయిలా మా వంశంలో ఉంటుంది, ఎవరికి బెదిరే ప్రసక్తి లేదు. బెదరను కూడా తప్పనిసరిగా ఎన్ని విధాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రాజకీయ శక్తులు నాకు ఎదురైనా కూడా దాంట్లో దాటుకుంటూ పోయి రజకుల కోసం ఉద్యమం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిరు కదా ప్రజలరా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ రజకులకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే వాళ్ళ సమస్యలు పోతాయి అనేది అనిల్ కుమార్ గారు ప్రతిదీ కట్ల క్లుప్తంగా వివరించారు. దీని మీద మీరు కట్ల కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.